ఇలాంటిదే నిన్న కాశీబుగ్గ టెంపుల్లో నాకు తెలియక అడుగుతాను, యాక్సిడెంట్ అంటే ఏంటి? యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది. నోబడీ ఎక్స్పెక్ట్స్ చంద్రబాబు నాయుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఆంఫట్ అని ఎక్కడ ఏం జరగకుండా కోట్ల మంది మూవ్మెంట్స్ రెస్ట్ ఇచ్చేస్తారని ఎందుకు అనుకుంటారు? కాదు. ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో జరగడానికి అక్కడ ప్రివెంటివ్ దీని కిందను కేర్ఫుల్గా ఉండేట్టు అక్కడ ఎవరైతే వస్తారో వాళ్లకు దానికి అవసరమైన ఎడ్యుకేషను, అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఒక ఆర్డర్ మెయింటైన్ చేయించడము, ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టించడము, వీటన్నిటిలో సపోర్టింగ్గా ఉంటూ ప్రాణాలు పోకుండా కాపాడే బాధ్యత ఎవరిది? పోలీసుది కాదా? నిన్న కాశీబుగ్గ దాన్నే తీసుకుందాం. ఎప్పుడైతే అది జరిగిన అరగంట గంటకే మాకు సంబంధం లేదు, అది ప్రైవేట్ది అన్నాడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాతో సహా, గవర్నమెంట్, ఆఖరికి ఎండోమెంట్ మినిస్టర్ సహా అందరూ, దాన్ని ఏమంటారు, మన వారసుడు చంద్రబాబు వారసుడు లోకేష్తో సహా వాళ్ళు ఒప్పుకోవట్లా. ఒక ఘోరం జరిగింది, తప్పు జరిగింది, అయితే అది మాది కాదు అనడం ద్వారా ఏంటంటే తప్పు జరిగింది అయితే ఒప్పుకున్నారు. సిగ్గున్న ప్రభుత్వం ఏదైనా అట్లా చేస్తుందా? ఏమాత్రం కొంచెమన్నా బాధ్యత తీసుకోవాలనుకునే ప్రభుత్వం. నిన్నెవరు బ్లేమ్ చేశారు? నిన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారంటే తిరుపతిలో జరిగిన దాని తర్వాత అయినా నువ్వు అలర్ట్ కాల, సింహాచలం జరిగింది మళ్ళీ అలర్ట్ కాల, నీకు తెలియక కాదు, జరుగుతున్నాయి. అసలు ముందే ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లోనూ వైఎస్ఆర్సీపీకి పర్మిషన్లు ఇవ్వాలంటే సెక్షన్ 13 గారు ఇస్తుంటారు, దానికి సంబంధించి చదువుతుంటారే, అక్కడ ఇంటెలిజెన్స్ అంత పనిచేస్తుంది. పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైనా దీన్ని యూజ్ జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు పోలీస్ మూవ్ అవుతుంటారే, మరి ఇక్కడ ఎందుకు కాలేకపోయారు? ఎందుకు కాలేకపోయారంటే యూఆర్ అదర్వైజ్ బిజీ, ఇంకో రకమైన దేంట్లోనే ఉంటారో ఏదో అయినారు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ దానికి సంబంధించి నువ్వు ఎంటైర్ గవర్నమెంట్తో సహా ఒక ఇన్సిడెంట్, ఒక యాక్సిడెంట్ జరిగిన దానికి మీకు అవును అక్కడ జరిగింది, దాని మీద ఇవి చేస్తున్నాం, ఇక ముందు ఇట్లా జరగకుండా చేస్తాము అనేంత ఆ మాత్రం బాధ్యత తీసుకునే ఇది కూడా నీకు లేదు. తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోవట్లా. సిస్టంలో పొరపాటు జరిగితే దాన్ని కరెక్ట్ చేసుకోవడం, నెక్స్ట్ జరగకుండా ఎట్లా చేయాలని ఏదైతే చేయాలనో ఆ చేసే ప్రయత్నం చేయకపోగా డిజోనింగ్ అండ్ పక్కకు తోయడం, పైగా అతను టెంపుల్ కట్టిన అతను వృద్ధుడు, అతన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆల్మోస్ట్ కేసు పెట్టారు, మరి పెడతామని పెట్టలేదు, తెలియదు, పెడుతున్నారని అన్నారు. మళ్ళీ ఏమైందో తెలియదు, మరి ఏమన్నా కొంచెం విజ్డమ్ పనిచేసి చేయలేదేమో. నిన్నటికైతే ఆయన మీద కేసు పెడుతున్నారన్నారు. ఆయన క్లియర్గా వీడియో బయటకు వచ్చింది, ముందు రోజే చెప్పానన్నాడు, జనం ఉన్నారు వస్తారు కొంచెం చూసుకోండి అని. ఓకే, ఆయన చెప్పాడో లేదో అనుకున్నాం. అక్కడ ఆలయం 2 years నుంచి పూర్తయింది, దాని గురించి బయట కూడా బాగా ప్రాశస్త్యం వచ్చింది. మాకు తెలిసి ఎవరీ సాటర్డే వెంకటేశ్వర స్వామి ఇది కాబట్టి థౌజండ్స్లోనే వస్తుంటారు. ఇది అవుతుంటే ఏకాదశికి సహజంగా ఎక్కువ మంది వస్తారు. 2 పోనీ సడన్ అందరూ ఇప్పుడు ఏదో ఎంతకు 11:45 12 జరిగింది, అందరూ 11:30 ఒక్కసారి వచ్చి పడలా. మార్నింగ్ నుంచి థౌజండ్స్లోనే పోతున్నారు, వస్తున్నారు. సో ఇట్ ఈజ్ నాట్ ఏదో సడన్ ఆకాశం నుంచి ఊడి ఒక్కసారి 20,000 మందో 15,000 మందో పడితే అరే మాకెట్ట తెలుస్తుంది బానొచ్చు. మార్నింగ్ నుంచి వస్తున్నారు, ఫోన్లు వెళ్ళాయి. అతను ఎస్పీ ముందు చెప్పిన దాని ప్రకారం ముందు రోజు చెప్పాడు, ఆ రోజు కూడా సార్ జనం ఎక్కువ వస్తున్నారు, మళ్ళీ ఫోన్ చేశాడు. పెద్ద ఆయన ఎవరో ఈ టెంపుల్ కట్టిన ఆయన, మాకు తెలిసి ప్రెస్ వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు, అయ్యా సార్ ఇక్కడ ఎక్కువ ఉందని అక్కడ లోకల్ ప్రెస్ వాళ్ళు చెప్పారని అన్నారు. ఇవన్నీ కాక ఆ పలాస కాశీబుగ్గ కలిసి ఆల్మోస్ట్ కలిసిన టౌన్లో ఒక దగ్గర అంత గ్యాదరింగ్ అయితే నాకు తెలియదు, తెలిస్తే నేను చేసేవాడిని, అయినా ప్రైవేట్ది కదా అని అంటే అంతకంటే బాధ్యతారాహిత్యం, నువ్వు తప్పించుకునే లక్షణం వేరే ఏమన్నా ఉంటుందా? ఒకటి. సెకండ్ థింగ్,
అసలు సిస్టమ్ నీ కంట్రోల్లో లేదు, నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్నాడు, వాళ్ళు అనుకోవట్లేదు. ఎక్కడ అహంకారం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారికి, అంటే తను డేలైట్ నువ్వు మర్డర్ చేసినా ఎదుటోడు అది మర్డర్ అని అనుకోలేని రకంగా నువ్వు ప్రాపగాండా చేయగలిగిన కెపాసిటీ నీకు ఉన్నప్పుడు, నువ్వు పొడుస్తానే పొడవట్లే ఆయన ఏదో కావలించుకున్నాడో పూలేస్తాడో అనిపించుకోగలిగిన, లేదా చేతిలో కత్తి ఉంటే అతనే తీసుకొని పొడుచుకున్నాడు అని కూడా మిస్లీడ్ చేయగలిగిన, మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేయగలిగిన కెపాసిటీ తనకుందని తలకెక్కడంతో ఆయన ఏది పట్టించుకోవట్లా. అన్నీ తోస్తే ఒకే దానికి ఇంత వస్తే సరిపోయాయి. ఒకటేమో ఫస్ట్ స్టెప్ ఇట ప్రైవేట్, ఇంకొంచెం ఏదైనా నేను అనుకో దాని వెనక మా అప్పలరాజు అక్కడ ఇన్ఛార్జ్ ఎవరో ఉన్నారు వాళ్ళు, లేకుంటే ఇంకోడో నాయకుడు, లోకల్ నాయకుడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవడో ఉన్నాడని పట్టుకొచ్చేస్తే సరిపోతుంది. ఆ అహంకారం, ఆ ధీమా ఒకటి వచ్చింది వీళ్ళకు. దేనికి ఆన్సరబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల సహజంగానే కింద కంట్రోల్ ఉండదు. కంట్రోల్ ఉన్నప్పుడు ఎవడు వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఆ లోకల్ లీడర్ కావచ్చు, టీడీపీ లీడరు, లేకపోతే వాళ్ళ అధికారులే కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పనికి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం లే. కాశీబుగ్గలాగా నిజంగానే అక్కడ సీఈఓ, డిఎస్పీలో ఒక లెవెల్ వరకు లోకల్ ఎవరు ఉంటారు, ఆ స్ట్రక్చర్లో ఎవరు ఉంటారు అక్కడ, వాళ్ళని ఇమీడియట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోను. దాని తర్వాత ఏం జరిగిందో అనడం కాకుండా ముందే కొట్టేసి ఇది ప్రైవేట్ది మాకు తెలియనప్పుడు మేమెట్లా చేస్తామంటే అది గవర్నమెంట్ ఎట్లవుతుంది? ఏమన్నా అది ఒప్పందమా? ప్రైవేట్ వాళ్లకు ఇద్దరు ఏదో సెక్యూరిటీ ఏజెన్సీకి ప్రైవేట్ వ్యక్తులకు ఉండే ఒప్పందం మాది. సార్ మాకు ఇది కావాలంటే ఇది ఇంత పేమెంట్ ఇస్తే మేము చేస్తామంటారు. ఇక్కడేమో ఉచితంగా చేయడం ఉన్నట్టు ఉందనుకుంటారు. ముందు పెడితే వాళ్ళు చేస్తారని. పోనీ చేస్తావు, పెట్టారనుకో, నువ్వు 10 మందిని పంపితే సరిపోకపోతే అప్పుడు పెట్టారనుకుంటావా? జరగకుండా చూడడానికి ఆ డిపార్ట్మెంట్లో కానీ ఏదో ప్రొసీజర్సో, ప్రోటోకాల్సో, ఎస్ఓపీసో ఏవో పెట్టుకున్నాక వాటిని ఫాలో అవుతూ చూడడం అది కొత్తది కూడా కాదుగా. వినాయక మండపాలు, వినాయక నిమజ్జనం జరుగుతుంది సంవత్సరం. ఎట్లా జరుగుతున్నాయి? సిస్టమ్ ఇవ్వాలి కదా ఎక్కడికెక్కడ. దానికేం కాన్స్టిట్యూషన్లో రాసో చట్టం చేస్తున్నారా? ప్రైవేట్ కేసు ఇవి జరుగుతున్నది అన్నిటి ఫంక్షన్లు అన్నింటిలో అన్నదానం చేస్తుంటే వస్తారు కదా, ఒక 4-5 వేల మంది అన్నదానానికి వస్తున్నారంటే ఏమి మా దగ్గర అన్నదానం ఉందని వాళ్ళు చెప్పకపోయినా కూడా వస్తారు. ఎందుకు డ్యూటీనే అది, పోలీస్ డ్యూటీ అది, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుందని మనం అజ్యూమ్ చేసుకుంటాము. ఆ ధైర్యంతోనే జనం ఫ్రీగా ఉంటారు. ఏదన్నా మనకు ఉన్నారులే శాంతి భద్రతలు కాపాడడానికని. వాళ్ళు లేరు, దే ఆర్ అదర్వైజ్ బిజీ, ఇంకో రకంగా ఉన్నారు. లేదా అట్లా ఉండేవాళ్లను వాళ్ళ దీన్ని కూడా ఈ ప్రభుత్వమే నీరుగార్చి పొలిటికల్ లీడర్షిప్, సోకాల్డ్ పొలిటికల్ గవర్నెన్స్ లో పపెట్స్ లాగా చేయడము, లేదంటే విక్టిమైజ్ చేసి విండిక్టివ్ దీంతో కక్ష సాధింపుతో వాళ్ళని పక్కకు తోస్తే మిగిలిన నిస్సారమైందో, లేకుంటే వాళ్ల సొంత ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీళ్లతో ములాఖత్ తయారులో ఇట్లాంటి శక్తులు వీళ్లదే మెజారిటీ డామినేట్ చేసే స్టేజీ 2 ఏళ్లకే వచ్చింది. ఇంకా నెక్స్ట్ 3 ఏళ్లకు ఎట్లుంటుందో అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే 5 ఏళ్లకు ఎవ్వడు చిన్న దీన్ని కూడా కదిలించలేరు అనేది వాళ్ళ ధీమా. సో ప్రజలు కూడా అదే అనుకుంటారు, 3 ఏళ్ళు అయితే ఏం చేయలేం కదా అని. సరే, వాళ్ళు ఎలా క్వశ్చన్ చేయకుండా ఆ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేయగలిగిన ప్రాపగండా మెషిన్ మన చేతిలో ఉంది కదా అని చంద్రబాబు ధీమా, ఆయన కొడుకు. సో అందువల్ల ఇంకా ఎట్లా వికృతంగా తయారవుతుందో, ఇంకా ఎంత విచ్చలవిడితనము, ఇంకా ఒక మాఫియాగా ఎట్లా తయారవుతుందో అట్లా తయారు చేసి ఇది ఏ లెవెల్కు పోతుంది అనేది ఎవరు ఒక వాళ్ళు వదలాల్సిందే.